నేను నా పనులు బిజినెస్లు చేసుకున్నాను రోజులు కూడా ఆ డబ్బులు కావాలి ఈ డబ్బులు కావాలని పాకులాడాను, కానీ ఎప్పుడు అసలు నా దగ్గర డబ్బులే ఉండే కదా, ఇప్పుడు అప్పులు పాలు అయ్యేవాడిని. ఇప్పుడు డబ్బులు లేవు, నా పని అట్లా జరిగిపోతూనే ఉంది దేవుడి పని. కాబట్టి మీరు కూడా దేవుని పని చేయండి. మనకి 2 చేతులు 2 కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు దేవుడి పని చేయకపోతే సడన్గా మనకి ఏదైనా అయిందనుకోండి, పారాలసిస్ వచ్చి, అప్పుడు ఎవరికి చెప్తాం దేవుని గురించి? అందుకని అన్నీ మనకి సరిగ్గా ఉన్నప్పుడే ఇది దేవుడిచ్చిన ఆయుష్, ఇది దేవుడిచ్చిన అవయవాలు, ఇది దేవుడిచ్చిన జీవితం అని మనం తెలుసుకుని సువార్తను ప్రకటించాలి. అది లేకపోతే చాలా కష్టం. సువార్త చెప్పాలంటే మనం ఏం చేయాలి అసలు? ఫస్ట్ మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మనల్ని వేరే వాళ్ళు ఎంత మర్యాద పెట్టి పిలిస్తే మనం అంత సంతోషపడతాం. మేమైతే నిజంగా దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నాను. మాకు 2 రాష్ట్రాల్లో చాలామంది పాస్టర్స్ ఉన్నారు, కానీ మన జయరాజు పాస్టర్ గారి లాగా మమ్మల్ని ఎవరు అసలు ప్రేమించరు. మేము అందుకే ఆయన అంటే చాలా ఇష్టపడతాం. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తాం. ఆయనకి అంత ప్రేమ. అట్లాగే ఎందుకు ఆయన అంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. అట్లాగే మనం కూడా దేవుని సువార్త చెప్పాలంటే ముందుగా మనుషుల్ని ప్రేమించాలి. ప్రేమిస్తేనే మనం చెప్పగలం. ఎందుకు వారిని ప్రేమించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. వాళ్ళందరికీ నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలియదు. మనం చెప్పినా వాళ్ళు వినరు. కానీ ప్రార్థనాపూర్వకంగా మనం చెప్పడమే మన వంతు. రక్షిస్తాడా లేదనే దేవుని వంతు. మనం ఏం చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో చాలామంది సత్యాన్ని తెలియక ఆ లోకంలోనే కలిసిపోతున్నారు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అబద్ధికులుగా, మోసగాళ్ళగా. మనం పరిశుద్ధంగా ఉన్నాం కదా, మనల్ని పరిశుద్ధంగా నీతిగా ఎందుకు పెట్టాడు ఆయన? అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగడానికే పెట్టాడు. కాబట్టి మనం ఈ లోకంలో లాగాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఏమనుందంటే మరియు మీరు అని ఉంది. మరియు మీ పాస్టర్స్ అని లేదు, మరియు మీ సువార్థికులు అని లేదు, మరియు మీ సంఘ పెద్దలు అని లేదు, బిషప్పులు అని లేదు, రెవరెండ్ లేదు. మరియు మీరు అంటే మనం అందరం కలిసి సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అంటే నాలాగా ఏదో అందరిని వదిలేసిపోయి దేశం మీద పడి తిరిగి సువార్త చెప్పమని కాదు. కనీసం మీరు చేసే పనుల్లో, ఆ పని దగ్గర కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, మనం చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు నేనున్నాను, టీ తాగినా ఎక్కడన్నా షాపులో ఖచ్చితంగా టీ అమ్మినా అతనికి చెప్పొస్తాను. టిఫిన్ చేసినా అతనికి చెప్పొస్తాను. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా చెప్పొస్తాను. ఏ ఊరు వెళ్ళినా టోల్ గేట్ దగ్గర కూడా చెప్పొస్తాను. అట్లాగే మనకి రోజు ఏదో విధంగా చేత దేవుడు అనేక మనతోటి మాట్లాడిస్తుంటాడు. మనం అప్పుడు ధైర్యం చేసి చెప్పగలిగాలి. చెప్తేనే మనం సువార్త ప్రకటించినట్టు లెక్క. చెప్పకపోతే చాలా కష్టం.